అప్లికేషన్స్ తీసుకోవడం కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ 2 విధాలుగా తీసుకుంటారండి. ఆన్లైన్లో అప్లై చేసుకునే వాళ్ళు వాళ్ళే డైరెక్ట్గా పేమెంట్ చేసుకొని రావచ్చు. ఆఫ్లైన్లో అప్లై చేసుకునే వాళ్ళు కన్సర్న్ 7 స్టేషన్స్ ఉన్నాయండి మన పరిధిలో. సో ఏ స్టేషన్ పరిధిలో అప్లై చేసుకోవచ్చు. ఆ స్టేషన్ పరిధిలోకి అప్లై చేసుకున్నాక అక్కడ మనకి డిజిటల్ అసిస్టెంట్స్ ఉంటారండి. సచివాలయం నుంచి డిజిటల్ అసిస్టెంట్ని కేటాయించుకొని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అసిస్ట్ చేస్తారు. వాళ్ళు డిజిటైజ్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారు. అలానే మనకు అక్కడ డీడీ ఆన్ ద స్పాట్ తీసుకోవాలన్నా సరే బ్యాంక్ నుంచి కూడా మన ఎస్బీఐ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ బ్యాంకు అసిస్టెంట్స్ని మనకు అక్కడ అరేంజ్ చేస్తారు. ఇస్తారు. అప్లికేషన్ ఫీజు వెనక్కి రాదండి. అప్లికేషన్ ఫీజు వెనక్కి ఓన్లీ డిపాజిట్ మాత్రమే వెనక్కి ఇస్తారు. డిపాజిట్ చెప్పారు కదా 50 లక్షలు. అమల్లోకి వచ్చిన సందర్భంలో మన జిల్లాలో 125 షాపులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 125 షాపుల్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 28 షాపులు, అలానే కొవ్వూరు నెల్లూరు మున్సిపాలిటీస్ పరిధిలో 7 షాపులు, అలానే మిగతా రూరల్ మండలాలన్నింటిలో కలిపి 90 షాపులు నోటిఫై చేయడం జరిగింది. ఈ షాప్స్ అన్నీ మనకి వేరియస్ స్లాబ్స్లో నోటిఫై చేయడం జరిగిందండి. అప్లికేషన్స్ రిసీవింగ్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి. ఆన్లైన్ మోడ్, ఆఫ్లైన్ మోడ్. ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా ఏ షాప్ కన్నా అప్లై చేసుకోవచ్చండి. ఒక జిల్లా వాళ్ళు రాష్ట్రంలో ఏ షాప్ కన్నా అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ జిల్లా వాళ్ళు ఇక్కడే అప్లై చేయాలని లేదు, ఓపెన్ ఫర్ ఆల్ అండి. అలానే ఆఫ్లైన్ మోడ్లోని రాష్ట్రం మన జిల్లాలో 7 స్టేషన్స్ ఉన్నాయండి, ఎక్సైజ్ స్టేషన్స్. 7 స్టేషన్స్ కూడా అప్లికేషన్స్ రిసీవింగ్ కేంద్రాలుగా మనం నోటిఫై చేయడం జరిగింది గజెట్లో. కన్సర్న్ స్టేషన్కి వెళ్తే కనుక ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలనుకున్న వాళ్ళు వారి అప్లికేషన్ని అక్కడ కన్సర్న్ పేపర్స్ అన్ని తీసుకొని సబ్మిట్ చేస్తే అక్కడే ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ వాటిని ప్రాసెస్ చేసి ఆన్లైన్ చేస్తారు. అదే అలానే మనకి డీడీస్ ఎవరైనా అప్పటికప్పుడు డీడీస్ తీయాలన్నా సరే మనకి బ్యాంక్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా, బ్యాంక్ వెళ్ళే అవసరం లేకుండా ఒకే చోట అన్ని సొల్యూషన్స్ దొరికేటట్టు బ్యాంకింగ్ అసిస్టెంట్ని కూడా ప్రతి స్టేషన్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. 1 నుంచి 9వ తేదీ వరకు అప్లికేషన్ రిసీవింగ్ ఉంటుందండి. 10వ తేదీన ఒక వెరిఫికేషన్ పెట్టుకుంటాం. 11th మార్నింగ్ 8 o'clockకి డ్రాల్ ఆఫ్ లాట్స్ ఉంటాయండి. 12th నుంచి షాప్స్, ప్రైవేట్ షాప్స్ ఓపెన్ అవుతాయి.